అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పంచతంత్రం నుండి నేత పనివాడు అనే ఒక కథను వినేద్దాం. ఒకానొక తీర ప్రాంత పట్టణంలో మందరకుడు అనే ఒక నేత పనివాడు ఉంటాడు. అతను చాలా పేదవాడు. ఒకసారి అతను మగ్గంలోని కర్రల కోసం అడవికి వెళ్తాడు. ఒక పెద్ద చెట్టుని పడగొడదామని గొడ్డలి పైకెత్తుతాడు. చెట్టుపైనున్న యక్షుడు ఇలా అంటాడు: "ఓ మానవా! ఈ చెట్టుని నరకొద్దు. నీవేం కోరుకున్నా ఆ వరం ఇస్తాను" అంటాడు. ఆ మాటకు ఏం వరం కోరుకోవాలో అతనికి తెలియలేదు. తన భార్యను అడిగి వస్తానని ఇంటికి బయలుదేరతాడు. దారిలో అతనికి తన స్నేహితుడు కనిపిస్తాడు. నేత పనివాడు జరిగిన కథంతా చెప్తాడు. మిత్రుడు ఇలా సలహా ఇస్తాడు: "ఈ రాజ్యానికి రాజు కావాలని కోరుకో" అని చెప్పి అంటాడు. ఇది విన్న నేత పనివాడు నడుచుకుంటూ ఇంటికెళ్తాడు. యక్షుడి వరం సంగతి, మిత్రుడి సలహా గురించి తన భార్యకు చెప్తాడు. అతని భార్య ఇలా అంటుంది: "రాజ్యం సంపదలు మనకెందుకు? ఇంకో 2 చేతులు, మరొక తల వరంగా కోరుకో. అప్పుడు 4 చేతులతోటి మగ్గం నేసుకోవచ్చు. బోలెడంత ధనం మనం సంపాదించుకోవచ్చు" అని చెప్తుంది. భార్య మాట అతనికెంతో నచ్చుతుంది. నేత పనివాడు తిరిగి అడవికి వెళ్తాడు. యక్షుడిని వరం అడుగుతాడు. చెట్టుపైనున్న యక్షుడు తథాస్తు అంటాడు. మరుక్షణం నేత పనివాడికి 2 తలలు, 4 చేతులు ప్రత్యక్షమవుతాయి. చూడడానికి రాక్షసుడిలా ఉంటాడు. ఇంకా అడవి నుండి నడుచుకుంటూ ఊరిలోకి వస్తాడు. ఈ వింత ఆకారాన్ని చూసి కుక్కలు పెద్ద పెద్దగా మురుగుతాయి. జనమంతా రాక్షసుడొచ్చాడనుకొని రాళ్లతో కొడతారు. కర్రలతో చితకబాదుతారనమాట. కాబట్టి ఉచిత సలహాలను గుడ్డిగా అనుసరించొద్దు. ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు అది మనకి అనుకూలమా కాదా? ఆ సలహా పాటిస్తే ఏం జరుగుతుంది అని కొంచెం ముందు చూపుతోటి ఆలోచించుకొని మనం అమలుపరుచుకోవాలనమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.